హలో అండి. ఒక కస్టమర్ నాకు అన్ని నైటీలకైతే పైకుట్లయితే వేసియమని చెప్పారు. మొత్తం 5 నైటీలనమాట. అన్నీ కాటన్ నైటీలే. పైపింగ్ అయితే వచ్చాయి. ఈ ఒక్కొక్క నైటీలు వచ్చేసి రూ. 400 అయితే తీసుకున్నారంట. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే కింద ఫోల్డింగ్ అంటే ఎక్కువ పొడవు వచ్చేసింది, కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టమన్నారు. అలాగే పైకుట్లు వేసేసి ఇక్కడ ముందు బటన్స్ ఇచ్చారనమాట. అన్నిటికీ బటన్స్ వచ్చాయి. నాకు బటన్స్ వద్దు, దాన్ని నాకు క్లోజ్ చేసేయండి అని చెప్పారు. అందుకని చెప్పేసి ఆ గుండీలు అనేది కట్ చేసేసి మొత్తం క్లోజ్ చేసేసాను. అండ్ అలాగే షోల్డర్ దగ్గర కూడా నెక్ కొంచెం ముందుకి జారుతుంది, ఎక్కువగా ఇచ్చాడు నెక్ అని చెప్పేసి కొంచెం షోల్డర్ దగ్గర కూడా నేను అలాగే ఒక కుట్టు అయితే వేసి ఇచ్చాను. ఇంకా మొత్తం పైకుట్లు వేసేసి కింద ఫోల్డింగ్ చేసి అయితే ఇచ్చాను అనమాట నైటీలన్నిటికీ. అయితే 4 నైటీలు మొత్తము కాటన్వి పైపింగ్ ఇచ్చారు. ఇదేమో క్రష్ అనమాట. నైటీగా మామూలుగా కాటన్ నైటీ కాకుండా క్రష్ నైటీ, దీనికి కూడా పైపింగ్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది క్లాత్ అయితే. ఇది కూడా 400 పడిందంట నైటీలు. మొత్తం అన్ని నైటీలు చాలా బాగున్నాయి. దీంతో కలిపి బ్లౌజులు కూడా ఇచ్చారు. అదే కస్టమరు మొత్తము 4 చీరలు 4 బ్లౌజులు కుట్టమని చెప్పారు. అండ్ అలాగే ఫాల్ కూడా వేయమని చెప్పారు. నేను అన్నీ కుట్టేశాను. అక్కడ పక్కన బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్లో 4 బ్లౌజులు ఇంకా శారీ అన్నిటికీ ఫాల్స్ అయితే వేశాను. ఇంకా ఫైనలీ నైటీలు కూడా మొత్తం పైకుట్లు అయితే వేసేసాను అనమాట. నేను ఒక్కొక్క నైటీకి పైకుట్లకి రూ. 30 అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే బ్లౌజులకేమో రూ. 150 అయితే తీసుకున్నాను. ఒక్కొక్క బ్లౌజ్కి తక్కువ ఎక్కువ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.